హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అయితే మన ఇద్దరం విడిపోదామా శివ? మన ప్రేమను మర్చిపోదామా శివ? నువ్వు పూరి మెడలోనే తాళి కడతావా అని చెప్పి బిందు ఏడుస్తూ శివని అడుగుతూ ఉంటుంది. పూరి మెడలో తాళి కట్టలేవను, నిన్ను మర్చిపోలేవను, ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో నేను ఉన్నాను బిందు అని శివ ఏడుస్తూ ఉంటాడు. బావ వెళ్ళి శివకి దగ్గరలోనే కూర్చున్నాడు. శివ మాట్లాడుతున్న మాటలను బావ వినేస్తాడేమో, పెద్ద సమస్య ఎదురవుతుంది అని భూమి కంగారు పడుతూ శివ తన వైపు చూస్తాడేమో అని చెప్పి సైగలు చేస్తూ ఉంటుంది. శివ ఎంతసేపటికి తన వైపు చూడకపోవడంతో భూమియే మెల్లగా కిందికి దిగి గగన్ దగ్గరకు వెళ్తుంది. బావా అని భూమి అంటూ ఉంటే, ఏంటి భూమి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. బావా, నువ్వేదో వర్క్ చేసుకున్నట్టున్నావు కదా, ఆ వర్క్ ఏదో రూమ్లో కూర్చొని చేసుకోవచ్చు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. లేదు భూమి, నేను అర్జెంటుగా ఒక మెయిల్ సెండ్ చేయాలి, నన్ను డిస్టర్బ్ చేయకు అని గగన్ అంటూ ఉంటాడు. ప్లీజ్ బావా, నేను చెప్పేది విను అని చెప్పి భూమి అంటూ ఉంటే, అసలు నేను ఇక్కడ కూర్చుంటే నీకేంటి ప్రాబ్లం అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదు బావా, ఊరికే బావా, ప్లీజ్ బావా, రూమ్లోకి వెళ్ళి మెయిల్ సెండ్ చేసుకో బావా అని భూమి అంటూ ఉంటే, భూమి, నా వర్క్ కూడా నన్ను సరిగ్గా చేసుకోనివ్వట్లేదు నువ్వు అని చెప్పి గగన్ మెల్లగా అక్కడి నుంచి రూమ్లోకి వెళ్తాడు. ఇక గగన్ వెళ్ళిపోగానే హమ్మయ్య అని భూమి మనసులో అనుకొని పరిగెత్తుకుంటూ శివ దగ్గరకు వెళ్ళి శివ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. బిందు, నేను మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను, ఉంటాను అని చెప్పి శివ ఫోన్ కట్ చేస్తాడు. ఏంటక్కా అని శివ అడుగుతూ ఉంటాడు. నువ్వు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావురా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే, ఇంకా నాకు నువ్వు కాకుండా ఇంకెవరున్నారక్క అని చెప్పి శివ అడుగుతూ ఉంటాడు. ఆ బిందుతోనేనా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే, అవునక్క బిందుతోనే అని శివ చెప్తూ ఉంటాడు. నీ వెనుక ఎవరున్నారు, నీ పక్కన ఎవరున్నారు అని కనీసం చూసుకోకుండా అలా బిందుతో మాట్లాడితే ప్రాబ్లం అవుతుంది శివ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఏం చేయమంటావక్క, బిందుని ప్రాణంగా ప్రేమించాను, నాకు బిందుకి నువ్వు పెళ్లి చేస్తావనుకున్నాను, కానీ నువ్వు పూరిని పెళ్లి చేసుకోవాలని చెప్తున్నావు, ఆ విషయమే నేను బిందుకి చెప్తున్నానక్క అని చెప్పి శివ అంటూ ఉంటాడు. నువ్వు ఏ విషయం గురించైనా మాట్లాడుకో, కాదనట్లేదు, కానీ ఇప్పటి వరకు నీ వెనకే గగన్ బావున్నాడు, బావ వింటే ఇంకేమైనా ఉందా శివ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. సారీ అక్క, బావ వింటే నువ్వు బావ విడిపోవలసి వస్తారు కదా, మర్చిపోయాను అని చెప్పి శివ చెప్పి అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. శివని బాధ పెడుతున్నానా? శివ బిందుల ప్రేమ గురించి తెలిసి కూడా బిందుని మర్చిపోమని చెప్పటం తప్ప నేను చేస్తుంది అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది. పూరి పెళ్లి జరిగితే ఈ ఇంట్లో సంతోషం వస్తుందని గగన్ బావ శారదత్తయ్య చాలా సంతోషపడుతున్నారు. ఇప్పుడు ఈ పెళ్లి జరగదని వాళ్ళకు ఎలా చెప్పాలి అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా సరే శివ పూరిల పెళ్లి జరగాలి, అప్పుడే ఈ కుటుంబంలో సంతోషాలు వెల్లువిరుస్తాయి. పెళ్ళి ఆగిపోతే గగన్ బావ చాలా బాధపడతాడు. బావ మొహంలో ఇప్పుడిప్పుడే సంతోషం చూస్తున్నాను అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారం ఎటు నుంచి వెతకాలో అర్థం కావట్లేదు అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఎస్, పరిష్కారం దొరికింది అని భూమి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు శారద గగన్ గగన్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఏంటమ్మా అని చెప్పి గగన్ శారద దగ్గరకు వెళ్ళి అడుగుతూ ఉంటాడు. నీతో మాట్లాడాలరా అని శారద అంటూ ఉంటే, ఏ విషయం గురించమ్మా అని గగన్ అడుగుతూ ఉంటాడు. పూరి పెళ్లి గురించిరా అని శారద అంటూ ఉంటుంది. పెళ్లి పనులన్నీ కూడా పూర్తయిపోయాయి కదమ్మా, ఇంకేమైనా ఉంటే భూమి చూసుకుంటుందిలే, కంగారు పడకు అని గగన్ అంటూ ఉంటే, అది కాదురా, పూరి పెళ్ళికి అబ్బాయికి కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాలి కదరా అని శారద అంటూ ఉంటే, దానికెందుకమ్మా అంతలా ఆలోచిస్తున్నావు, నేను భూమి కాళ్ళు కడిగి శివాకి కన్యాదానం చేస్తాం కదా అని గగన్ అంటూ ఉంటే, అది కాదురా అని శారద అంటూ ఉంటే, ఇంకేమైనా ఉందా అమ్మా నీ మనసులో అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. అవునరా గగన్, మీ నాన్న పూరి పెళ్ళికి వచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేసే అవకాశం ఇవ్వరా అని శారద అడుగుతూ ఉంటుంది. అప్పుడు గగన్ కోపంగా శారద వైపు చూస్తూ ఉంటాడు. ఒరే గగన్, నువ్వు కోపంగా చూసినా సరే నా కోరిక అదేరా, ఆయన్ను ఈ పెళ్ళికి రానివ్వు, ఆయన కూడా సంతోషపడతారా అని శారద అంటూ ఉంటే, ఇక కృష్ణప్రసాద్ గతంలో మీరాని పెళ్లి చేసుకోవడం ఇదంతా కూడా గగన్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ మనిషి రావటం నాకు ఇష్టం లేదమ్మా అని చెప్పి గగన్ అంటాడు. ప్లీజ్ బావా, అత్తయ్య చెప్పేది విను, అత్తయ్య ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకో అని భూమి అంటూ ఉంటే, ఇంకా గగన్ ఆలోచిస్తూ ఉంటాడు.
ప్లీజ్ గగన్, ఈ ఒక్క కోరికను తీర్చు గగన్. ఆయన్ను ఈ పెళ్ళికి రానివ్వు. పూరి పక్కన కూర్చొని శివకి కాళ్ళు కడిగి కన్యాదానం చేయనివ్వు అని శారద అంటూ ఉంటే, సరే అమ్మా నీ ఇష్టం అని చెప్పి గగన్ అంటాడు. ఇంకా దాంతో శారద సంతోషపడుతూ ఉంటే భూమి కూడా శారద దగ్గరకు వెళ్ళి నవ్వుతూ ఉంటుంది. అమ్మ భూమి, దీనికి కారణం నువ్వే అని శారద అంటూ ఉంటే, భలే ఉందిలే, బావని అడిగింది మీరు, బావను ఒప్పించింది మీరు, దీనిలో నేను చేసిన గొప్పేముంది అని భూమి అంటూ ఉంటే, మీ మామయ్య పెళ్ళికి వచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారని ఆ రోజు గుడిలో మీ మామయ్యకు మాటిచ్చింది నువ్వే కదమ్మా. మీ మామయ్యకు నువ్వు ఆ రోజు మాట ఇవ్వటం వల్లే నేను గగన్ని ఈరోజు ధైర్యంగా అడగగలిగాను అని శారద చెప్తూ ఉంటుంది. ఏది ఏమైతే ఏంటి, మామయ్య కోరిక కూడా నెరవేరుతుంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను అత్తయ్య అని భూమి చెప్తూ ఉంటుంది. అమ్మ భూమి, ఈరోజు మంచి రోజు, శుభలేఖలు పంచటం మొదలు పెడదాము అని చెప్పి శారద అంటూ ఉంటే, సరే అత్తయ్య అని భూమి అంటుంది. ఈరోజు అందరం కలిసి గుడికి వెళ్దాము, మొదటి శుభలేఖ దేవుడి దగ్గర పెడదాం అని శారద అంటూ ఉంటే, అయితే రెండవ శుభలేఖ మా పుట్టింటి వాళ్ళకి ఇద్దాము అత్తయ్య అని భూమి అడుగుతూ ఉంటే, దానికి అంతలా భయపడుతూ అడగటం ఎందుకమ్మ భూమి, నీ పుట్టింటి వాళ్ళకే రెండవ శుభలేఖ ఇద్దాము సరేనా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. థ్యాంక్ యూ అత్తయ్య అని చెప్పి భూమి శారదను గట్టిగా హగ్ చేసుకుంటుంది. పిచ్చి పిల్ల అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక మరోవైపు అపూర్వ గోరింటాకును తీసుకొని రూమ్లోకి వెళ్తుంది. ఏదో ప్రైవేట్గా మాట్లాడాలన్నావు ఏంటి పిన్ని అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. అమ్మాయి, నాకు కళ్యాణ యోగం వచ్చేసింది అని గోరింటాకు అంటూ ఉంటుంది. పిచ్చి పట్టిందా ఏంటి పిన్ని నీకు అని అపూర్వ అంటూ ఉంటుంది. లేదమ్మాయి, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా, నాకు ఇప్పుడు కళ్యాణ యోగం వచ్చేసింది అని గోరింటాకు అంటూ ఉంటుంది. ఈ వయసులో నిన్ను చేసుకునేది ఎవరు పిన్ని అని అపూర్వ అంటూ ఉంటే, అమ్మాయి అలా అనకు, గుడికి వెళ్తే గుడిలో ఒక స్వామీజీ చెప్పాడు నన్ను పెళ్లి చేసుకోవడానికి సముద్రాలు ఖండాలు దాటి ఒక అతను వచ్చాడని. అతను ఎవరో నేను ఎలా గుర్తుపట్టాలని స్వామీజీని అడిగితే స్వామీజీ నాకు 2 గోళీలు ఇచ్చాడు. ఆ గోళీల్ని ఎడమవైపు తిరిగి కుడివైపుకు నెడితే అవి ఎవరి దగ్గరికైతే వెళ్ళి ఆగుతాయో వాళ్లే నిన్ను పెళ్లి చేసుకోబోయేవాళ్ళని చెప్పాడమ్మాయి. నేను స్వామీజీ చెప్పినట్టు చేస్తే ఒక అతని దగ్గరకు వెళ్ళి ఆ గోళీలు ఆగిపోయాయమ్మాయి. అతన్ని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే ఖండాలు దాటి సముద్రాలు దాటి వచ్చానని చెప్పాడు. అంటే ఆ స్వామీజీ చెప్పింది నిజమే కదమ్మాయి. ఆ స్వామీజీ నాకు కళ్యాణ యోగం వచ్చిందని చెప్పాడు. అంటే నాకు త్వరలోనే పెళ్లి జరుగుతుందని కదా అని గోరింటాకు అంటూ ఉంటే, పెళ్లి పిచ్చితో నేను చచ్చిపోతున్నాను పిన్ని, అసలే టెన్షన్లో ఉంటే నువ్వు ఒకదానివి అని చెప్పి అపూర్వ ఉంటుంది. ఏంటమ్మాయి నీ టెన్షను అని గోరింటాకు అడుగుతూ ఉంటుంది. అక్కడ భూమి గగన్ ఒకటైపోతున్నారు. మన శత్రువులు ఒకటైతే మనం సంతోషంగా ఎలా చూస్తూ ఉంటాం పిన్ని, భూమి గగన్లను విడదీయాలి, ఎలా విడదీయాలా అని చూస్తున్నాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. నువ్వు అనుకుంటే ఏదో ఒకటి చేస్తావులే అమ్మాయి అని గోరింటాకు అపూర్వని అంటూ ఉంటుంది. చెయ్యాలి పిన్ని చెయ్యాలి. ఆ గగన్ గాడు భూమిని అంతలా ప్రేమిస్తాడా, ఆ భూమి గగన్ని అంతలా ప్రేమిస్తుందా, అది నేను తట్టుకోలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను. మన శత్రువులు మన కళ్ళ ముందు ఏడవాలి కానీ సంతోషంగా ఉండకూడదు పిన్ని అని అపూర్వ చెప్తూ ఉంటుంది. సరేలే అమ్మాయి, నన్ను పెళ్లి చేసుకోబోయాడు, మరెప్పుడైనా కనిపిస్తే నీకు చూపిస్తాను, మా ఇద్దరికి పెళ్ళి నువ్వే దగ్గరుండి జరిపించాలి అని అపూర్వకు గోరింటకు చెప్తూ ఉంటే, సరేలే పిన్ని నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అని అపూర్వ అంటూ ఉంటే, నువ్వు ఆ భూమి గురించే ఆలోచిస్తున్నావు, నా గురించి పట్టించుకోవట్లేదు అని గోరింటాకు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒసే భూమి, నువ్వు ఆ గగన్కి ఎలా దగ్గర అవుతావే, అవ్వనివ్వను, మీ ఇద్దరిని విడదీస్తాను అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు శారద వాళ్ళు కుటుంబ సమేతంగా పెళ్లి శుభలేఖను తీసుకుని గుడికి వెళ్తారు. పంతులు గారు, శుభలేఖ ఇదిగోండి, దేవుడి ముందు పెట్టండి, పూర్ణి శివాల పేరు మీద పెళ్లి జరిపించండి, పెళ్లి ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని పూజ చేయండి అని శారద చెప్తూ ఉంటే, సరేనమ్మా అని చెప్పి పంతులు గారు పూజ చేస్తూ ఉంటారు. పంతులు గారు పూజ చేయటం పూర్తవగానే, బావా మొదటి శుభలేఖను మా నాన్నకి ఇద్దాం బావా అని భూమి అంటూ ఉంటే గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంట్రా ఆలోచిస్తున్నావు, భూమి కోరిన కోరికలో తప్పేముంది, తన పుట్టింటి వాళ్ళకు మొదటి శుభలేఖ ఇవ్వాలనుకుంటుంది, మనకు మాత్రం ఇంకా ఎవరున్నారు, మొదటి శుభలేఖను భూమి వాళ్ళ నాన్నకే ఇద్దాంరా అని శారద అంటూ ఉంటే, సరేనమ్మా మీ ఇష్టం అని చెప్పి గగన్ అంటాడు. అమ్మ భూమి, నేను పూర్ణిని శివాన్ని తీసుకొని ఇంటికి వెళ్తాను, నువ్వు గగన్ ఇద్దరు కలిసి మీ ఇంటికి వెళ్ళి శుభలేఖ ఇచ్చిరండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. అమ్మ మిమ్మల్ని నేను డ్రాప్ చేసి వెళ్తాను అని గగన్ అంటూ ఉంటే, వద్దులేరా మేము ఆటోలో వెళ్తాం అని చెప్పి శారద అంటుంది. సరే బావా మనం వెళ్దాం పదా అని చెప్పి భూమి అంటుంది. ఇక భూమి గగన్ ఇద్దరూ కలిసి శరత్చంద్ర ఇంటికి వెళ్తారు. నానా నానా అని భూమి పిలుస్తూ ఉంటే
కృష్ణప్రసాద్ బయటికి వచ్చి అమ్మ భూమి ఏంటి అక్కడే ఆగిపోయావు లోపలికి రా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. నాన్న ఇంట్లో లేడా మోయా అని భూమి అంటూ ఉంటే ఉన్నారమ్మా బావగారు బావగారు అని కృష్ణప్రసాద్ శరత్ చంద్రని పిలుస్తూ ఉంటాడు. ఇక శరత్ చంద్ర బయటికి వచ్చి ఏంటి కేపీ అని చెప్పి అంటూ ఉంటే మీకోసం భూమి వచ్చింది బావగారు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఏంటి ఇలా వచ్చావు అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. అప్పుడే అపూర్వ రూమ్లో నుంచి బయటకు వచ్చి దారి తప్పి వచ్చినట్టున్నారు బావా అని చెప్పి అంటూ ఉంటుంది. దారి తప్పేమి రాలేదు పిన్ని, పూరి శివాల పెళ్ళి కదా, మొదటి శుభలేఖను మీకే ఇచ్చి వెళ్దామని వచ్చాము అని చెప్పి భూమి అంటుంది. మొదటి శుభలేఖను నాకివ్వటం ఏంటి, మీరు నేను శత్రువులు కదా అని చెప్పి శరత్ చంద్ర అంటాడు. మీరు మమ్మల్ని శత్రువు అనుకుంటున్నారేమో, కానీ మేం మిమ్మల్ని శత్రువు అనుకోవట్లేదు నాన్న, మీరు మా ఆప్తులు అనుకుంటున్నాము, అందుకే మొదటి శుభలేఖను ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి భూమి అంటుంది. దాంతో కృష్ణప్రసాద్ క్లాప్స్ కొడుతూ చక్కగా చెప్పావమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇప్పటికైనా భూమి సంస్కారం ఏంటో అర్థమైందా బావగారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. ప్లీజ్ నాన్న, ఇది మొదటి శుభలేఖ, నువ్వు పిన్ని కలిసి తీసుకుంటే మేము సంతోషపడతాము, ఎప్పట్లాగా పెళ్లి విషయంలో మీరు కోప్పడొద్దు నాన్న, మా సంతోషాన్ని మీతో చెప్పుకోవాలనే వచ్చాము అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇక శరత్ చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు బావగారు, భూమి అంత సంతోషంగా మొదటి శుభలేఖను తీసుకొచ్చి మీకు ఇవ్వాలనుకుంటుంది, వెళ్ళి తీసుకోండి, మీ గౌరవాన్ని నిలబెట్టుకోండి అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఇక శరత్ చంద్ర అపూర్వ రా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇదేంటి బావ ఇంత ఈజీగా శుభలేఖ తీసుకుంటున్నాడు అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటుంది. ఏంటి బావా అని అపూర్వ అంటూ ఉంటే శుభలేఖ తీసుకుందాం పద అని చెప్పి శరత్ చంద్ర అంటాడు. ఇక శరత్ చంద్ర అపూర్వ ఇద్దరూ కలిసి పెళ్లి శుభలేఖ తీసుకుంటారు. మీరా అత్తయ్య మావయ్య మీరు కూడా ఇలా రండి అని భూమి అంటూ ఉంటే మీరా కృష్ణప్రసాద్ కూడా వస్తారు. రెండవ శుభలేఖ మీకే ఇస్తున్నాము తీసుకోండి మావయ్య అని భూమి అంటూ ఉంటే మీరా రా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. ఇక మీరా కృష్ణప్రసాద్ ఇద్దరూ కలిసి శుభలేఖను తీసుకుంటారు. కుటుంబ సమేతంగా వచ్చి వధూవరులను ఆశీర్వదించి వెళ్ళండి నానా అని భూమి శరత్ చంద్రకి చెప్తూ ఉంటే సరే అని చెప్పి శరత్ చంద్ర అంటాడు. బావా బయలుదేరదామా అని భూమి అంటూ ఉంటే సరే భూమి అని చెప్పి గగన్ అంటాడు. బావా నువ్వు వెళ్ళి కారులో కూర్చో, నేను 2 minutesలో వస్తాను అని చెప్పి భూమి అంటుంది. సరే భూమి అని చెప్పి గగన్ కారు దగ్గరకు వెళ్తాడు. ఇంట్లో బిందు లేదా మోయ అని భూమి అడుగుతూ ఉంటే ఉందమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. నేను ఒకసారి బిందుతో మాట్లాడాలనుకుంటున్నాను, బిందుని పిలుస్తారా మోయ అని భూమి అంటూ ఉంటే కృష్ణప్రసాద్ బిందు బిందు అని పిలుస్తూ ఉంటాడు. బిందు కిందికి వచ్చి ఏంటి నాన్న అని చెప్పి అంటూ ఉంటే భూమి నీతో ఏదో మాట్లాడాలంటమ్మా అని కృష్ణప్రసాద్ అంటాడు. ఇక బిందు భూమి దగ్గరకు వస్తుంది. బిందు అలా గార్డెన్లోకి వెళ్ళి మాట్లాడుకుందామా అని భూమి అంటూ ఉంటే సరే భూమి అని చెప్పి బిందు అంటుంది. ఏంటి భూమి ఏం మాట్లాడాలనుకున్నావు నాతో అని చెప్పి బిందు అడుగుతూ ఉంటే శివ నాకు జరిగిందంతా చెప్పాడు బిందు అని చెప్పి భూమి అంటుంది. కానీ మీరు ఆ విషయం చెప్పటం చాలా ఆలస్యమైంది బిందు, ఇప్పుడు చేయటానికి ఏమీ లేదు. గగన్ బావ ఇంట్లో జరుగుతున్న మొదటి శుభకార్యం, గగన్ బావ గురించి నీకు మొత్తం తెలిసిందే, చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డాడు. ఈరోజు తన చెల్లెలు పెళ్ళని బావ చాలా సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు పెళ్ళి ఆగిపోతే బావ తట్టుకోలేవడు. బావకు కృష్ణప్రసాద్ మామయ్య అంటే కోపం ఉన్నా కూడా మీకోసం మీ కుటుంబం కోసం చాలానే చేశాడు, అవన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకో బిందు అని చెప్పి భూమి అంటుంది. గగన్ గతంలో బిందుని కాపాడిన విషయాన్ని బిందు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నిన్ను మర్చిపోమని శివకి చెప్పి చూశాను, శివ వినట్లేదు, కనీసం నువ్వైనా నేను చెప్పింది అర్థం చేసుకో బిందు, శివని మర్చిపో, పూరి శివల పెళ్ళి జరగనివ్వు అని చెప్పి భూమి అంటుంది. అది కాదు భూమి అని చెప్పి బిందు అంటూ ఉంటే ప్లీజ్ బిందు అలా అని నాకు మాటివ్వు, శివాని మర్చిపోతానని పూరి శివాల పెళ్ళికి అడ్డం రానని మాటివ్వు ప్లీజ్ అని చెప్పి భూమి అంటూ ఉంటే సరే భూమి నువ్వు చెప్పిన విధంగానే నువ్వు కోరుకున్న విధంగానే శివాని నేను మర్చిపోతాను, పూరి శివాల పెళ్ళికి నేను అడ్డం రాను, అలా అని నీకు మాటిస్తున్నాను అని చెప్పి బిందు భూమి చేతిలో చెయ్యి వేసి మాట ఇస్తూ ఉంటుంది. ఇదంతా కూడా అపూర్వ దూరం నుంచి చూస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.